శ్రీకృష్ణ 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 శ్రీకృష్ణ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. హరి ఓం తత్సత్. యక్ష ప్రశ్నములు గడిచిన సత్సంగంలో 63వ శ్లోకమునందు ప్రారంభించిన 34వ ప్రశ్నను మనం చూస్తున్నాము. ఈ శ్లోకంలో 4 ప్రశ్నలు అడగబడుతున్నాయి. 4 ప్రశ్నలు మిత్రుడు గురించే. స్నేహితుడు, మనకు తెలిసి స్నేహితుడంటే ఒక్కళ్ళే కదండి, వాళ్ళనే కదా స్నేహితులని అంటాం. ఇక్కడ యక్షుడు 4 రకాలైన మిత్రులు 4 రకాలైన సందర్భాలలో ఒక మనిషికి. దాంట్లో ఈ 34వ ప్రశ్నలో ఏమడిగాడంటే, సార్థః ప్రవసతః మిత్రం. ప్రశ్న, కిం స్విద్ ప్రవసతః మిత్రం. యక్ష ఉవాచ, ప్రయాణం చేస్తున్న ఒక మనిషికి కొన్నిసార్లు కొంతమంది ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఇతర ఊర్లకు, ఇతర ప్రాంతాలకు, ఇప్పుడు ఇతర దేశాలకు కూడా. ఆ రోజుల్లో కూడా వ్యాపారం కోసం, యాత్రల కోసం ప్రయాణం చేస్తుండేవాళ్ళు, ముఖ్యంగా కాలినడకన వెళ్ళేవాళ్ళు. కాబట్టి ఎప్పుడు కూడా ఇలా ప్రయాణం చేసి కొత్త చోట్లకి వెళ్ళేటప్పుడు ఆ ప్రయాణికుడికి ఎవరు సహాయపడతారు, ఎవరు ఉపయోగకరముగా ఉంటారు, మిత్రుడుగా ఉంటారు అంటే తోటి ప్రయాణికులు. దాని గురించి నేను చాలా వివరాలను మీకు గడిచిన సత్సంగంలో చెప్పాము. ఈ రోజుల్లో ఎలా దీన్ని అప్లై చేయాలని కూడా చెప్పాను. అందువలన ఇప్పుడు మనం నేరుగా చివరగా ఆ ప్రయాణం అనే విషయాన్ని మాట్లాడేటప్పుడు ఆధ్యాత్మిక జీవనం, పయనం, అది కూడా ఒక ప్రయాణమే. అప్పుడు ఇక్కడ ఆ మనిషికి ఎవరు నిజంగా ఉపయోగపడతారంటే అతడి యొక్క ధర్మము, అతడి యొక్క మంచి గుణములు, అతడి యొక్క వివేకము, అతడి యొక్క వైరాగ్యము. ఇవి ఆ మనుషుడికి మిత్రులు. ఈ చిన్న ప్రయాణాలు అందరూ చేస్తారో చెయ్యరో, కొంత వయసు వచ్చిన తర్వాత చెయ్యలేము. కానీ నిజమైన ఈ జీవితం అనే ప్రయాణము సాగుతూనే ఉన్నది కదా. మనకు తోడొచ్చేటువంటి ఆ నిజమైన మిత్రుడు ఎవరంటే ధర్మము, మన సంస్కారములు, ఇవన్నీ మనకు చాలా ఉపయోగపడతాయి అని చెప్పి, ఆ ధర్మమును అనుసరిస్తున్న వాడికి వివేకం ఉంటుంది. వివేకం ఉండుట చేత అతనికి వైరాగ్యము వస్తుంది. అప్పుడు అటువంటి వాళ్ళు ధీరులు, ధీమంతులు అని చెప్పి, వాళ్ళు ఏ పరిస్థితులలో ఈ జీవిత ప్రయాణము ముగిసేంత వరకు కానీ లక్ష్యం మర్చిపోరు. వాళ్ళు చేరాల్సిన లక్ష్యం వచ్చి మోక్షము లేక బ్రహ్మజ్ఞానము. సరే, ఆ తర్వాత ఇప్పుడు 35వ ప్రశ్నలో ఏమడుగుతున్నాడంటే యక్షుడు, యక్ష ఉవాచ కిం స్విద్ మిత్రం గృహం
గృహే సతః. కిం స్విద్ మిత్రం గృహే సతః. ఒక గృహస్థుడైనటువంటి మనిషికి ఎవరు మిత్రుడు? గృహస్థుడు అంటే మగవాడు, సహజంగా అట్లా చెప్తుంటుంది శాస్త్రం. గృహస్థి, గృహిణి కూడా గృహస్థురాలే కదా. ఇప్పుడు బదులు దీనికి ఆ గృహస్థుడికి నిజమైన మిత్రుడెవరు? అతడికి బయట సమాజంలో ఎంతోమంది మిత్రులు ఉండవచ్చు, చిన్ననాటిలోంచి పరిచయమైన మిత్రులు వాళ్ళందరూ. కానీ ధర్మపుత్రుడు ఏమి సమాధానం ఇస్తున్నాడంటే, భార్య మిత్రం గృహే సతః. గృహస్థుడైనటువంటి ఒక మనిషికి, అంటే వివాహమైన తర్వాత అతడు గృహస్థుడవుతాడు కదా. జీవితంలో రెండో ఘట్టం బ్రహ్మచర్య ఆశ్రమం అయిన తర్వాత గృహస్థ ఆశ్రమం. అటువంటి ఆ గృహస్థుడికి కుటుంబమును నడుపుకుంటూ వివాహమైన తర్వాత జీవిస్తున్న ఆ మనిషికి నిజమైన మిత్రుడు ఎవరంటే అతని యొక్క భార్యే మిత్రురాలు, మిత్రం. అందుకని ఇక్కడ న్యూటర్ జెండర్గానే మిత్రం అని ఉపయోగించబడింది. ఇప్పుడు లేక ప్రశ్న ఇలా ఉంటే, వివాహమైనటువంటి ఒక స్త్రీకి, గృహస్థురాలు గృహిణి అయిన ఆ స్త్రీకి నిజమైన మిత్రుడు ఎవరు అంటే, ఇదిగో భర్తయే ఆమెడికి మిత్రుడు అని చెప్పి చక్కగా సమాధానం ఇచ్చాడు. ఇక్కడ మనం కొంచెం వివరంగా చూస్తాం ఈ విషయాన్ని. సరి, భర్తకు భార్య, భార్యకు భర్త ఇద్దరూ నిజమైన జీవితంలో స్నేహితులుగా ఉంటారు. ఎందుకంటే బయట స్నేహితులు ఎప్పుడు మనతోటి నివసించరు. బయట స్నేహితులు కొంతమంది చదువుకునే సమయంలో ఉన్నారు, వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు ఏదో కొంచెం సేపే, కొన్ని రోజులు ఎప్పుడో అప్పుడప్పుడు చూస్తుంటాం, కలుస్తుంటాం. కానీ ఇక్కడ 24 గంటలు, చాలా సమయం, జీవితాంతము. అంటే ఎవరో ఒకళ్ళు జీవించున్నంత వరకు, ఇద్దరు జీవించున్నారంటే ఒకళ్ళకొకళ్ళు. అప్పుడు మిత్రుడు మిత్రురాలు ఎవరంటే భార్యకు భర్త, భర్తకు భార్య మిత్రులు. స్త్రీ గురించి ఇంతకుముందే కొన్ని విషయాలు వచ్చినప్పుడు మాట్లాడాం. స్త్రీకి గృహిణి అని పేరు. ఆమెడే గృహమును చక్కగా నడుపుతూ, గృహంలో ఉన్నటువంటి పెద్దలకు చిన్నలకు భర్తకు అందరికీ కూడా కావలసిన విషయాలన్నింటినీ చూస్తూ, వాళ్ళకి భోజనాలు తయారు చేస్తూ, గృహములో ఖర్చులు కూడా జాగ్రత్తగా పెడుతూ గృహలక్ష్మిగా ఆవిడ ఉంటుంది. ఈ గృహలక్ష్మిగా ఉండటం ఆ స్త్రీకి ఒక అత్యంత ఉన్నతమైన గొప్ప బాధ్యత. ఈవిడకు చిన్న వయస్సులో ఉపనయనము చేయరు ఆడపిల్లలకి కదా. చాలా వేదకాలంలో ఎట్లా ఉందో ఏంటో మనకు తెలియదు, కానీ తర్వాత మనకు తెలిసి సంప్రదాయంలో ఆడపిల్లలకు ఉపనయనాలు లేవు, మగపిల్లలకి చేస్తారు. కానీ ఇప్పుడు స్త్రీకి వివాహమై ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ స్త్రీకి ఇక్కడ ఉపనయనం లాంటి ఒక కర్మ చేయబడుతుంది. ఆమెడికి కూడా నడువుకి ఆ ముంజాగ్రాసు యొక్క బెల్ట్ లాంటిది కట్టి, ఆ తర్వాత ఉపవీతము కూడా వేసి మరలా దాన్ని అలా తీసేస్తారు. ఆ సమయంలో ఒక చిన్న విషయం చేస్తారు. ఏమిటంటే అశ్వారోహణం, అశ్మారోహణం అంటే ఒక గుండ్రాయినో ఒక పప్పు రుబ్బే ఆ రాయినో ఏదో ఒకటి, ఇక్కడ తమిళంలో అయితే అమ్మి మెదికరిది అంటారు. అంటే అమ్మి అంటే
అమ్మికల్లు, ఈ పిండి రుబ్బే లేక కొన్ని కొన్ని మసాలాలను పచ్చడి చేసే చిన్న బండల మీద పత్రంలాగా ఉంటుంది ఆ పత్రం, అది తీసుకొచ్చి పెట్టి గుండ్రాయి అయినా పెడుతుంటారు. దాని మీద కాలు పెట్టమ్మా అంటారు. పెట్టిన తర్వాత ఆ బ్రాహ్మణుడు మంత్రం చదువుతాడు. ఈ అశ్మారోహణం అనేటువంటిది ఒడుగు చేసేటప్పుడు ఆ పిల్లవాడికి కూడా చేస్తారు. ఏమిటంటే అక్కడ ఆ మంత్రంలో చెప్పే అర్థము ఆ బ్రాహ్మణుడు వివరించి చెప్తాడు. అక్కడ ఈ రోజులో చెప్తున్నారో లేదో కానీ, బాబు చిన్న పిల్లవాడైతే ఒడుగు, నువ్వు ఇప్పుడు 5-6 ఏళ్ళు అయినాయి, అమ్మ నాన్నల దగ్గర చాలా చక్కగా బుజ్జగించబడి పెంచారు, పెరిగావు. ఇప్పుడు నువ్వు గురుకులానికి టీచర్ దగ్గరికి వెళుతున్నావు చదువుకోవటానికి. ఇక నుంచి నీ జీవితంలో చాలా క్రమశిక్షణ చేయాలి. కొంచెం అంత కఠినంగా ఉంటుంది ఈ రాయిలాగా కఠినంగా ఉంటుంది. కాబట్టి నీ హృదయమును, గుండెను, మనస్సును నిర్భరముగా పెట్టుకో. గురువు గారు ఏ పనులు చెప్పినాను, ఏ విధమైన పరీక్షలు పెట్టినాను, అన్నిటిని తట్టుకొని ఆ క్రమశిక్షణను అనుసరించడానికి నువ్వు ఇక నుంచి తయారవు, గట్టిగా నిలబడు, స్ట్రాంగ్గా ఉండు ఈ రాయిలాగా. అదే ఇప్పుడు వివాహ సమయంలో ఆ పిల్లకి కూడా, పెళ్ళి కూతురికి కూడా ఈ అశ్మారోహణం అనేది చెప్పి అక్కడ మంత్రం చదువుతారండి. ఈ అశ్మారోహణ మంత్రం చిన్నది కొంచెం చదువుతాను. ఏం చెప్తారంటే, ఇమమశ్మానమారోహ, ఈ రాయి మీద ఎక్కు, అశ్మేవత్వం స్థిరాభవ, ఈ రాయి ఎట్లయితే గట్టిగా తట్టుకొని అలా నిబ్బరంగా ఉంటుందో అలా నువ్వు కూడా అవ్వు. అంటే గుండెని రాయిలాగా చేసుకో అంటే మామూలుగా నీ హృదయం ఏంటి రాయ, నీకు అసలు బాధే ఉండదా, నీకేమీ మనసులో ఇమోషన్సే రావ, అట్లాంటిది కాదు ఇక్కడ అర్థం. తట్టుకుండే స్థితి కోసం, గట్టితనం కోసం చెప్పబడింది. ప్రతిజానీహి మే ప్రియం వసుంచనో గృహం చ, అందువలన ఓ అమ్మాయి అబ్బాయి ఇక్కడ నువ్వు ఇది గుర్తుంచుకో అని చెప్పి ఇది చెప్తారు. ఏంటంటే ఆ చివరిలో చెప్పిన 2 మాటలు, నువ్వు ఇప్పుడు ఇట్లా ఉంటానని ప్రామిస్ చేస్తున్నావు, వాగ్దానం చేస్తున్నావు. ఏంటంటే నువ్వు నన్ను ప్రేమిస్తావని చెప్పి, ఓకే, ప్రేమతో చూసుకుంటావని, ఇది పెళ్లి సమయంలో పిల్లకి చెప్పి, తర్వాత నువ్వు ఈ ఇంటి యొక్క లక్ష్మిని, ఈ ఇంటి యొక్క గౌరవమును, గొప్పదనమును కాపాడి ఆ లక్ష్మీదేవిని కూడా ఈ ఇంట్లో పెరిగేట్లుగా, ఉండేట్లుగా ఈ ఇల్లు మొత్తం చక్కదిద్దుతావు అని చెప్పి ఆ మంత్రం అండి. చూసారా? కాబట్టి ఇది ఇద్దరికీ చెప్పబడింది ఆ విధంగా. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు సుపీరియరు, ఎవరు ఇన్ఫీరియర్ అనేది లేదండి, అసలు లెక్క ప్రకారం లేదు. ఆ తర్వాత మరొక ముఖ్యమైన వివాహ సమయంలో చేయబడేటువంటి మరొక చిన్న కర్మక్రియ ఏమిటంటే సప్తపది మంత్రాలు. మంగళసూత్రధారణ అతి ముఖ్యమైనా కూడా దానికంటే అతి ముఖ్యమైనది అగ్ని సాక్షిగా ఈ 7 అడుగులు నడవటం. అది ఎన్నిసార్లు తిరగమంటాడో దానికి మంత్రాలు ఉన్నాయండి. అది ఏం తెలియజేస్తుందంటే ఆ సప్తపది మంత్రాలు, తెలుగులో ఒక డైరెక్టర్ గారు సప్తపది అని సినిమా తీశారు, కానీ దానికి ఇక్కడ చెప్పేదానికి సంబంధం లేదు. ఆ పేరు పెట్టి ఆయన ఏదో దాంట్లో డ్రామా రాశారు. సో సప్తపది మంత్రాలు ఇదేం తెలియజేస్తాయి అంటే ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధ బాంధవ్యము యొక్క
ద స్పిరిట్ ఆఫ్ ది రిలేషన్షిప్ని తెలియజేస్తాయిట. చూసారా? అందుకనే మన వివాహం మన సనాతన ఆ ధర్మంలో వివాహం అంటే ఏదో సింప్లీ ఒక ఎంగేజ్మెంట్ లాంటిది కాదు. ఇట్ ఈజ్ ఎ కమిట్మెంట్. వివాహం అనేటువంటిది ఒక బాండ్. అందుకని ఈ రోజుల్లో ఆ వివాహాన్ని అగ్నిసాక్షిగా పెద్దల ముందు చేసినది నమ్ముతారో లేదో అందుకని దాని ఫోటోలు ముఖ్యంగా తీయాలి. కానీ ఇప్పుడు రిజిస్టర్ చేస్తే కానీ మ్యారేజ్ ఈ ఇతర దేశాలకు వెళ్ళే వాళ్ళకి ఈ వీసాలకి వీటన్నిటికి కూడా మామూలుగా చెప్తే వాళ్ళు ఒప్పుకోరు. రిజిస్టర్ చేయాలి. అది చేసుకుంటున్నారు. కొన్ని రిజిస్టర్ మ్యారేజ్లని ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో ఆ పెళ్ళికి వచ్చిన పెద్దలందరూ వీళ్ళందరికంటే ముఖ్యం ఆ అగ్నియే అక్కడ సాక్షిగా ఉన్నప్పుడు ఇంకా దానికంటే మరేముంది. కాబట్టి అట్లా చేసుకున్న వివాహాలు 70 ఏళ్ళు 80 ఏళ్ళు కుటుంబాన్ని ఇద్దరు కలిసి నడుపుతూనే ఉంటారు. మధ్యలో పోట్లాడుకోలేదా, ఒకళ్ళ మీద ఒకళ్ళు చాటిలు చెప్పుకోలేదంటే అవన్నీ వచ్చినా కూడా విడిపోవటం అనేటువంటి విషయం అసలు ఆ రోజుల్లో లేనే లేదు, ఒప్పుకునేవాళ్ళు కాదు. చూశారా? కానీ ఈ రోజుల్లో అతి సులభముగా విడాకులు తీసుకొని వెళ్ళిపోవటాలు జరుగుతున్నాయి కొద్ది నెలలలోనే. కాబట్టి ఇది శారీరకమైన ఒక సుఖం కోసం ఏర్పడే బంధము కాదు బాబు. ఇది ఎంతో గొప్ప ఒక విషయం. ఈ మ్యారేజ్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ సనాతన ధర్మంలో. అంటే అది ఎంతో సమాజంలో కుటుంబ వ్యవస్థని గట్టిపరుస్తుంది. దాని చేత సమాజం బలపడుతుంది, దేశము అలా ఉంటుంది. అందుకని ఈ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఇవనేటువంటివి జాయింట్ ఫ్యామిలీలు ఇవన్నీ ఇతర దేశాల్లో ఎక్కడ చూడవు. ఇప్పుడు మన దేశంలో కూడా అవన్నీ కొంచెం కొంచెం కనుమరుగైపోతున్నాయి. కానీ ఏదో ఇంకా పెళ్ళి, అగ్నిసాక్షి, బ్రాహ్మణుడు, మంత్రాలు అవి చేస్తున్నారు. సరే, ఇక్కడ జస్ట్ ఫర్ రిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఈ సప్తపది మంత్రాలు ఏమిటనేది మామూలుగా చదువుతాను, అర్థం కూడా చెప్తాను తర్వాత. ఎందుకంటే మనం వేరే ఎక్కడ ఎప్పుడు వినుండం. ఆ పెళ్ళి గొడవలో మనం వేరే గొడవలు ఉంటాం. అది అక్కడ గొడవ, ఆ బ్రాహ్మణుడు ఆయన గొడవలో ఉంటే మన గొడవలో మనం ఉంటాం. సఖా సప్తపదా భవ సఖాయో సప్తపదా బభూవ సఖ్యం తే గమేయం సఖ్యాతే మయోషం సఖ్యాన్మే మాయోష్ఠః సమయావ సంకలావహై సంప్రియో రోచిష్ణు సమనస్య మానో ఇషమూర్జమభిసంవసానో సన్నౌ మనాంసి సంవ్రత సముచితాన్యాకరం సాత్వమస్య మమూహ సార్థం ద్యౌరహం పృథ్వీ త్వగం రేతోహం త్వాం సాత్వం రేతోహం రేతో భృత్వం మనోహమస్మి వాగ్త్వం సామాహమస్మి ఋగ్త్వం సా మామనువ్రతా భవ పుంసే పుత్రాయ వేత్తవై శ్రియై పుత్రాయ వేత్తవ ఏహి శూన్యతే. భయపడకండి, అట్లీస్ట్ చూడండి, విన్నామే సప్తపది మంత్రాలు. ఇంకా కూడా ఎలాబరేటెడ్గా ఉంటాయి. ముఖ్యంగా ఇవి దీని అర్థాన్ని గబగబా చెప్పేస్తాను. ఏమిటంటే ఓ నా స్నేహితురాలా అంటున్నాడు. సఖా, చూడండి ఏ పదం వాడుతున్నదో వేదం. సఖ, నా ఫ్రెండ్, నా స్నేహితురాలైనటువంటి నువ్వు, మన మ్యారేజ్ ఇప్పుడు, మన వివాహము సీల్ చేయబడినది. మ్యారేజ్ ఇస్ సీల్. అప్పుడు మనం ఈ నడుస్తున్న 7 స్టెప్పులు ఉన్నాయే, సప్తపదాలు, దీనివలన మనం ఇద్దరం అతి సన్నిహితమైన మిత్రులమయ్యాము. నా శబదము ఈ స్నేహము నుండి విడిపోనని
నీవు కూడా అలాగే ఉండేదవని ఆశించెదను. ఇది మెయిన్గా అబ్బాయి చెప్తున్నాడు, ఆవిడ కూడా చెప్తున్నారు. స్నేహ ప్రేమ అన్యోన్యతతోటి మన కర్తవ్య ధర్మను పాటించెదముగాక, మన గమ్యమును మనము పొందగలమని సంతోషముతో జీవించదముగాక. ఏంటి ఇద్దరికి గమ్యం? వాళ్ళు కెరియర్, నా డబ్బులు నా బ్యాంకు నా అకౌంట్లు అనే ఆస్తేనే. అట్లా కాదు, ఇద్దరికి మోక్షం అనేది లక్ష్యం. చూసారా? అది డైరెక్ట్గా ఇక్కడ చెప్పబోయినా కూడా మన గమ్యమునంటే ఏంటి మరి? లేక పుణ్యమును సంపాదించుకొని మన పూర్వీకులకు, పెద్దలకు, పితృలకు అందరికీ సంతోషాన్ని కలిగించి చక్కటి వేద సంతతి సంతానమును కని మనం పుణ్యలోకాలకు కూడా వెళతాం, లేక ముక్తిని పొందేస్తాం. మనలో సమత్వము అనేటువంటిది, హార్మనీతోటి మనం జీవించదముగాక. ఒకళ్ళ మీద ఒకళ్ళు సుపీరియర్ కాంప్లెక్స్, ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఇట్లాంటివన్నీ పెట్టుకోకుండా మనం సమత్వంతో జీవించగలం. అలాగే నా పనులు నేను ఏవి చేస్తున్నా కూడా, ముఖ్యంగా భర్త చెప్తున్నాడు, ఎందుకంటే ఇప్పుడు భర్తకి చాలా రెస్పాన్సిబిలిటీ. ఆ అమ్మాయికి గురువు ఇప్పుడు భర్తే, అర్థమైందా? ఆ అమ్మాయికి ఇప్పుడు గురువు భర్త. భర్త యొక్క ధార్మిక జీవనాన్ని చూసి ఆ అమ్మాయి చక్కగా విషయాలను చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్న ఇంట్లో ఆ విషయాలన్నిటికీ ఇప్పుడు చక్కగా అనుసరిస్తూ చూస్తున్నది. ఒక పత్నిగా ఆ భర్తకు సకల ధర్మ కార్యములలో అంతా తోడుగా ఉంటుంది. నా మనస్సులో నువ్వే ఉంటావు నేను ఏ పనులు చేస్తున్నప్పుడు కూడా. నీవు సంగీతము అయితే నేను సాహిత్యమును, నేను ఆకాశమును, నీవు భూమివి. నేను బీజమును ఇచ్చేవాడినైతే నీవు ఆ బీజమును ధరించి భరించి దాన్ని పెంచి పుట్టుకకు కారణమయ్యేదానివి. నేను మనస్సునైతే నీవు వాక్కు, నేను సామవేదమునైతే నీవు ఋగ్వేదమువు. ఈ విధంగా ఇద్దరము ఈ వ్రతములను వంశవృద్ధి కొరకు, సంతానము మరియు సంపదను పొందుటకు. చూసారా? అభ్యుదయ నిశ్రేయసకర రెండు. అందుకని వేదాలు, శాస్త్రం అభ్యుదయం అంటే ఇక్కడ ఈ లోకంలో అభివృద్ధే వద్దా అని ఏం చెప్పలేదు. కానీ అది కొంతకాలం తర్వాత నిశ్రేయసకరమైన అభివృద్ధి ఇంకొకటి ఉన్నది, అభ్యుదయం. దానికోసం చేయాలి, పొందుట. చివరికి ఏమంటున్నాడు? ఓ ప్రియ సఖీ, మంచి పలుకులు పలుకుతూ నాతోటి నడువు రా, సహధర్మచారిణిగా ఉండు అని 7 మంత్రాలు ఎంత అద్భుతంగా ఉన్నాయండి. ఇవి పిల్లలకి పెళ్ళిళ్ళు కాక ముందే తెలియచేయాలి. ఇలాంటివన్నీ ఉన్నాయి, ఇది బాబు మ్యారేజీ, వివాహం అంటే ఏదో ఆషామాషిగా ఉద్యోగాలు, డబ్బులు అన్నీ ఉంటే చాలదు, అందచందాలు అవన్నీ ఓకే. కానీ చివరికి ఎందుకు ఈ వివాహం అనేటువంటిదని తెలియాలి. ఆ తర్వాత అర్ధనారీశ్వరులు అనేటువంటిది మనకు ఆ దైవ రూపంలో ఆ కథలు అవన్నీ ఎందుకంటే ఇది తెలియజేయడానికే. దేవి శక్తి అనేటువంటిది ఎప్పుడు కూడా ఈ సృష్టి స్థితి లయలలో ఇంటిగ్రల్ పార్ట్గా ఉంటున్నదిగా. సరస్వతి, లక్ష్మి, పార్వతి. అందుకని ఈ అర్ధనారీశ్వర అనేటువంటి మనకు ఆ దేవుడిని అలా చెప్పడం, ఇద్దరు వేరు కాదు, సగం సగం కలిసిపోయారు. అప్పుడు అది ఇది ఒక సోషల్ కాంట్రాక్ట్ అనుకోకూడదు, సరేనా? అందుకని ఇంకో విధంగా చెప్పాలంటే ఈ పెళ్ళి అనేటువంటిది, జీవితం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఏ ఆ తర్వాత పెళ్ళయింది ఇంకా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అని మాట్లాడకూడదు. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే అది పోట్లాటకి దావదీస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నేను నిన్ను ఎట్లా సహించి ఇంతకాలం ఉంటున్నానో తెలుసా, లేకపోతే ఆ రోజే నిన్ను వదిలేసి వెళ్ళిపోయేవాడిని అని ఆవిడ ఈయన. లైఫ్ షుడ్ బి ఎ మ్యాటర్ ఆఫ్ లవ్.
అందుకని ఇక్కడ నుంచి ఇప్పుడు భర్తయ్యే గురువు వాళ్ళిద్దరూ కలిసి మోక్షమునకు ఒకళ్ళకొకళ్ళు సహకరించుకోవటానికి ఈ వివాహం అనేటువంటిది ఒక ఇన్స్టిట్యూషనల్ వే ఆఫ్ లైఫ్ని పెట్టారు. దీనికి మనకు ఎన్నో కథలలో ఎన్నో చోట్ల ఉదాహరణలు ఉన్నాయి. పురాణాలలో, ఉపనిషత్తుల్లో యాజ్ఞవల్క్యుడు, మైత్రేయి ఎంత చక్కటి వాళ్ళు దంపతులుగా ఉన్నారు. చివరికి ఆయన నేను వెళ్ళిపోతున్నాను, నేను వానప్రస్థుడిగా నేనే సపరేట్గా వెళ్ళిపోతాను, ఆవిడని కూడా తీసుకెళ్ళరా అన్నాడు. ఏదో ఉన్నవి పంచిస్తానంటే ఇద్దరు భార్యల్లో ఒక ఆవిడ ఏం అడగలేదు, సరే అన్నది. ఇంకొక ఆవిడ ఈ మైత్రేయి మాత్రం ఆయన దగ్గర నుంచి అడిగి తెలుసుకొని జ్ఞాన విషయాలను తెలుసుకొని ఆయన వెళ్ళిపోయాడు. ఆవిడ పాటికి ఆవిడ సాధన చేసుకుంటూ ఆ జ్ఞానాన్ని ఆవిడ కూడా పొందింది. ఎంత చక్కటి ఆ బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు, మైత్రేయ సంవాదాలు వస్తాయి. అలాగే వేరే చోట త్రిపురారహస్యం అనే ఒక వేరే గ్రంథం ఉంది పురాణాలు ఎక్కడో. హేమలేఖ అండ్ హేమచూడ అనే భార్యాభర్తలు రాజారాణిలు ఉన్నారు. అక్కడ యాక్చువల్గా హేమలేఖ భార్య రాణి హేమచూడున అనే రాజా భర్తకు జ్ఞానోపదేశం చేస్తుంది. అతడు ఆవిడ దగ్గర నుంచి నేర్చుకున్నాడు. ఆవిడ ఆ రకంగా చిన్నప్పటి నుంచే ఆ మార్గంలో ఉన్నది. అందువలన ఆవిడికి జ్ఞాననిష్ట ఉన్నది. ఇలా ఎంతోమంది, లేక మామూలుగా చూస్తే నలదమయంతులను ఎందుకు ఉదాహరణంగా చెప్తారు? సతీ సావిత్రి, మన ఈ సతీ సీత, సతీ అనసూయ అని ఇది ఆ వివాహం యొక్క ఆ బంధం ప్రేమతో నిండి ఉండేటువంటి విధంగా మెటీరియలిస్టిక్ లేక భౌతికమైన శరీర వ్యామోహంలోనే పడకుండా దాని ద్వారా అది ఒక తపస్సులాగా ఉన్నదంటే జీవితం ఎంత చక్కగా ఉంటుంది. ఇది ఇప్పుడు చెప్తే మనకు నమ్మే శక్యము కాకుండా ఉన్నది, కానీ అనుసరించి ఆచరించే వాళ్ళు లోకంలో ఉన్నారు. ఇవి ఎప్పుడూ మన యొక్క సనాతన ధర్మానికి ఇవే గొప్పవి. ఇట్లా ఉంటేనే ఈ మనుషులు, సమాజము, కుటుంబాలు అందరూ, ప్రపంచం మొత్తం కూడా చక్కబడుతుంది. సరే, 36వ ప్రశ్న. ఆతురస్య చ కిం మిత్రం. యక్షుడు అడుగుతున్నాడు, చాలా దుఃఖముతోటి, బాధతోటి, అంటే శారీరక బాధ, కొన్ని వ్యాధుల వలన, లేక మానసిక వ్యాధి, మనోవ్యధ, ఏదైనా కూడా. ఆతుర అంటే చాలా గాబరా పడిపోయి భయంతో, దుఃఖముతోటి అలా ఉన్నటువంటి ఒక మనిషికి మిత్రుడెవరు అంటే ధర్మపుత్రుడు ఏం సమాధానం ఇస్తున్నాడంటే, ఆతురస్య భిషక్ మిత్రం. ఇలాంటి శారీరక, మానసిక రుగ్మతలు, అనారోగ్యాలున్న ఆ మనిషికి ఇప్పుడు మరణ భయమో, ముసలితనం భయమో, మరి ఏ విధంగానైనా సరే, ఏ వయసులో అయినా సరే మానసిక వ్యాధి పీడలు రావచ్చు కదా. అటువంటి వాడికి వైద్యుడే అతడికి నిజమైన మిత్రుడు అంటున్నాడు. వైద్యుడు, ఈ వైద్యుడే మిత్రుడు అంటే, డాక్టర్ ఈజ్ ద ఫ్రెండ్ ఫర్ ఎ సిక్ పర్సన్ అంటే, అది శారీరకమైన కొన్ని వ్యాధులు, రుగ్మతలకు అన్నిటికి కూడా ఆ సర్జను, ఆ డాక్టరు, వీళ్ళు మరి వాళ్ళకి కదా ధైర్యం చెప్పి గుణమవుతుంది, భయపడద్దు అట్లా అని చెప్పి వాళ్ళు చక్కగా చికిత్స చేస్తారు. ఆ రోజుల్లో కూడా ఆయుర్వేదము, మరో అటువంటి రకాలైనటువంటి ప్రకృతి చికిత్సలు అవన్నీ ఉన్నాయి కదా. చరక సంహితులు ఆ రోజుల్లోనే ప్రపంచంలోనే గొప్ప ప్రసిద్ధి చెందినటువంటి ఫిజీషియను, ఒక ఆయనేమో సర్జను. చరకుడు సర్జన్, సుశ్రుతుడేమో ఫిజీషియన్, చరక సుశ్రుతుడు. సరే, ఇప్పుడు మానసికమైన వ్యాధులు ఉంటే అప్పుడు యాక్చువల్లీ అప్పుడు కూడా ఈ డాక్టర్, భిషక్ అంటే డాక్టర్,
డాక్టర్ వచ్చి కౌన్సిలింగ్ చేస్తారు. ఈ రోజుల్లో కూడా మనోవ్యాధులకి సైకాట్రిస్టులు చాలామంది కౌన్సిలింగ్ డాక్టర్లు ఉన్నారు కదా. సైకాలజీ, సైకాట్రీ కూడా ఒక పెద్ద డిపార్ట్మెంటే కదా. అక్కడ కూడా చాలా బిజీగానే. కానీ ఆశ్చర్యం వస్తుంది. ఒక వారం కిందట ఎప్పుడో పేపర్లో చూస్తే ఉత్తరప్రదేశ్లో ఘాజియాబాద్ అనే ఒక ఊర్లో ఒక లేడీ సైకాట్రిక్ డాక్టర్, మానసిక వ్యాధులకు చికిత్స చేసే డాక్టరు ఆత్మహత్య చేసుకుంది మేడ మీద నుంచి దూకేసి. మరి ఇప్పుడు ఆ చదువు ఆవిడికి ఉపయోగపడిందా? చదివింది మరి ఎంతమంది పేషెంట్లకి ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిందో అది నేను చూడలేదు. కానీ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే అది రాశారు, డైవర్స్ అయింది వివాహం, అంతే. చూశారు? అప్పుడు వివాహం డైవర్స్ అయితే దాన్ని తట్టుకోలేక సైకాట్రీ చదివిన డాక్టరే ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు మరి ఆ సైకాట్రీని నమ్మచ్చా? ఆ డాక్టర్లు మనకు సరి చేస్తారంటే సందేహమే. కొంతమందికి కొంత ఏదో ఒక రకంగా కౌన్సిలింగ్ వీటి వలన హిస్టీరియా, సిజోఫెర్నిక్ కండిషన్, హెలూసినేషన్స్, ఇమాజినేషన్స్ ఇలాంటి వాటిలోంచి బయటపడతారు. లేక మందులు వేసుకుంటూనే ఉండాలి. కానీ ఇక్కడ ఎటర్నల్గా సనాతనముగా ఉన్నటువంటి ఒక రోగం ఏంటో తెలుసా? అజ్ఞానము. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. కాబట్టి అజ్ఞానమే అన్ని రోగాలకు, వ్యాధులకు ఏంటి? సంసారం, పుట్టుట, మరణించుట అనేదే ఒక రోగం. చెప్పాం కదా. రాముల వారికి వశిష్ఠుడు సమాధానం చెప్పాడు. రాముల వారు అడిగారు, గురువే వ్యాధి అంటే ఏమిటంటే ఆయన 2 రకాల వ్యాధులు ఉన్నాయి. ఈ పుట్టుట, చనిపోవటం అనేది ఒక వ్యాధి, అది ఆదిజ వ్యాధి, ఇంకొకటేమో అనాదిజ వ్యాధి అన్నాడు. అప్పుడు ఈ పుట్టుట, మరణించుట అనే వ్యాధి అది దాంట్లోంచి తప్పించుకుండేది ఎట్లా అంటే, ఆ పుట్టుట శరీరం ఎందుకు వచ్చింది? జన్మ అజ్ఞానము చేత వచ్చింది. అజ్ఞానం చేత ఏం చేస్తాం? కర్మ చేస్తాం. కర్మ చేస్తే ఏమవుతుంది? జన్మిస్తాం. జన్మిస్తే ఏం చేస్తాం? మళ్ళీ జ్ఞానం కోసం ప్రయత్నం చేయట్లేదుగా. చేశారంటే ఓకే, తప్పించుకుంటాం. మిగతా వాళ్ళందరూ సహజంగా మళ్ళీ కర్మలు చేస్తుంటారు, మళ్ళీ జన్మిస్తుంటారు. ఇది ఇంక ఇట్లా జరుగుతూనే ఉంటుంది నాన్ స్టాప్గా. కానీ అజ్ఞానము తొలగించుండేందుకు మందున్నది. ఆ మందునిచ్చే గురువు పుట్టావు కాబట్టి శరీరం వచ్చింది. శరీరం వచ్చింది కాబట్టి శరీరానికి ముసలితనము, మరణము, వ్యాధులు ఖచ్చితం. అప్పుడు పుట్టడం అనేదే లేకుండా చేసుకుంటేనే నీకు దుఃఖము, శోకము, మోహము, భయము అనేవి ఇంకా శాశ్వతంగా పోతాయి. అప్పుడు మరి దానికోసం ప్రయత్నం చేయాలంటే ఎవరు కావాలి? నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఆ సర్వేశ్వరుడు, పరమేశ్వరుడే గురువు. దక్షిణామూర్తి ధ్యాన శ్లోకనంలో సర్వ విద్యలకు ఆధారభూతం నిధయే సర్వ విద్యానం. ఇంకా ఎందుకంటే ఆ విద్య అంటే బ్రహ్మ విద్య వస్తుంది. ఆ గురువు దక్షిణామూర్తియే గురువు రూపంలో మన జీవితంలో వచ్చినప్పుడు, బ్రహ్మ విద్య ఉపదేశం చేస్తున్నప్పుడు మనం వింటున్నామంటే మనకింకా అదే అన్ని విద్యలలో కంటే గొప్ప విద్య. ఏంటి చేసినది? ఆ బ్రహ్మ విద్యనిచ్చే ఏ గురువైతే ఉన్నాడో ఆయన నిజమైన డాక్టర్. భిషజే భవరోగిణాం. భవ సంసారం, భవ అంటే బికమింగ్. ఈ బికమింగ్కి పేరు భవ. భవ అంటే సంసారం, సంసారం అంటే జనన మరణ చక్రం. దీనికి, ఈ రోగానికి నిజమైన మందు ఇచ్చే డాక్టర్ ఎవరు? ఆ దక్షిణామూర్తి, జ్ఞానమూర్తి గురు. అందుకనే అటువంటి గురువుకి నమస్కరిస్తున్నామని. కాబట్టి ఈ విధంగా
ఈశ్వరుడే గురు రూపంలో వస్తాడు. అందుకనే ఆ ఈశ్వరుడే వైద్యనాథలింగం అని చెప్పి ఆయన ప్రసిద్ధముగా ఒక జ్యోతిర్లింగముగా నిలుచొనున్నాడు వైద్యనాథుడు. కాబట్టి లోకనాథుడే వైద్యనాథుడు. ఆ లోకనాథుడు వైద్యనాథుడు గురువు రూపంలో మనకు జీవితంలో ఒక మనిషిగానే సాక్షాత్కారంగా మన ముందుకొచ్చి మనకు నిరంతరం ఉపదేశం చేస్తాడు. ఈ విషయాలన్నీ గురుగీతలో చాలా శ్లోకాలు ఉన్నాయి. అక్కడ శోషణం భవసింధోశ్చ జ్ఞాపణం సారసంపద గురో పాదోదకం సమ్యక్ తస్మై శ్రీ గురవే నమః. శోషణం భవసింధోశ్చ, నేను ఈ సంసారం అనే సముద్రంలో పడి కొట్టుమిట్టాడుతున్నాను. శోషణం అంటే నేను ఎండిపోతున్నాను, డ్రై అయిపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను, రోస్ట్ అయిపోతున్నాను. అందుకని ఈ దీంట్లోంచి నన్ను బయటపడేసేటువంటిది ఆ గురువే అని చెప్పి, ఇది యాక్చువల్గా గురుగీత అనే పుస్తకంలో ఈ శ్లోకం కొంచెం వేరుగా రాశారు. దాన్ని మార్చి మనం చదివి 12-13 శ్లోకాల్లో వస్తుంది. శోషణం పాప పంకస్య దీపనం జ్ఞాన తేజసః గురోపాదోదకం సమ్యక్ సంసారార్ణవతారకం. అది ఒరిజినల్ శ్లోక. సరే, ఈ విధంగా ఇప్పుడు ఏమర్థం చేసుకున్నాం? జ్ఞాన గురువుని, బ్రహ్మోపదేశం చేసే గురువుని ఆశ్రయించామంటే అన్ని రోగాలు సర్వము పోతాయి. అందుకని ఆతురస్య మిత్రం ఈ సద్గురు. 37వ ప్రశ్న, కిం స్విద్ మిత్రం మరిష్యతః. చూసారా, ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క రకంగా ఉంది. యక్షుడు ఏమడుగుతున్నాడంటే, ఓ ధర్మరాజా, మరణించబోతున్నాడంటే పుట్టిన ప్రతి ఒక్కడు మరణిస్తాడు. పుట్టుట గిట్టుట కొరకే. జన్మ ఉన్నదా, బర్త్ ఉంటే డెత్ ఉంటుంది. బుక్ అయిపోయింది, అది రెడీ అయిపోయింది. కేవలం మనకు తెలియదు, డేటు తెలియదు అంతేగాని అది ఖచ్చితం. అట్లాంటి ఇంకా మరణం తప్పదు, తప్పించుకోలేడు, అది వీడికి ఖచ్చితమని తెలిసిన మనిషి. అటువంటి ఈ మనిషికి, జీవుడికి ఎవరు నిజమైన మిత్రుడు అని అడుగుతున్నాడు. ఇక్కడ ఈ ప్రశ్నలో ముఖ్యంగా ఇది కర్మకాండకు సంబంధించి, ఇంకా పైన ప్రశ్నలో చెప్పినట్లుగా ఆ దక్షిణామూర్తి జ్ఞానగురువుని ఆశ్రయించలా, జ్ఞానగురువు దొరకలేదు. కానీ ఇతడు ధర్మమును అనుసరిస్తున్నాడు, ఆస్తికుడే, వేదములను దేవుడిని నమ్ముతున్నాడు. అటువంటి ఈ మనిషికి ఇప్పుడు మరణం, శరీరంను వదిలేయాల్సిందే. అటువంటి వాడికి మంచి మిత్రుడు ఎవరంటే, సమాధానం చూడండి ఏం చెప్తున్నాడు. దానం మిత్రం మర్ష్యతః. ఈ చనిపోవటం ఖచ్చితం, గ్యారంటీ. కానీ చనిపోయే లోపల జ్ఞానాన్ని పొందకుండా ఉంటే, ఒకవేళ ఎవరైనా అది అట్లా అడగలేదు, కానీ మనం తెలుసుకోవాలి. జ్ఞానాన్ని పొందలే, జీవన్ముక్తిని పొందలే. జ్ఞానం పొందకపోతే జీవన్ముక్తి రాదుగా. ముక్తిని పోస్ట్పోన్ చేయకూడదుగా. నిజమైన ముముక్షువు ముక్తిని పోస్ట్పోన్ చేయడు. వచ్చే జన్మ, ఆ తర్వాత ఏదో లేండి, ఆ దేవుడు అనుగ్రహిస్తే నాకు ముక్తి వస్తే వస్తుంది, గురువుగారు నన్ను అనుగ్రహించండి అంటాడు. గురువు ఎప్పుడు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. దేవుడు ఎప్పుడు నీకు అన్నిటినీ సమకూర్చిపెట్టే ఉన్నాడు. ఆయన కరుణ కటాక్షం అంతా ఎప్పుడు మన మీద వర్షిస్తూనే ఉన్నది. ఒకటే ఒక లోపం ఏంటంటే, మనము ఆ కరుణా కటాక్షాలు, గురుకృపని స్వీకరించేందుకు పాత్రత పెట్టి ఉన్నామా, పాత్రులముగా ఉన్నామా, అర్హత ఉందా? దానికోసమే ఇంత టీచింగ్ చేస్తూ మధ్య మధ్యలో సాధన, చతుర్థ సంపత్తులు అవి ఇవన్నీ చెప్పుకుంటూ మాట్లాడుతూ మళ్ళీ చెప్పి మనలో ఆ తీవ్రమైన వైరాగ్యం రావాలి. అప్పుడు తర్వాత వివేకము, అత్యంత వివేకము, తీవ్ర వైరాగ్యాలు వచ్చేయాలి. ఎంత తొందరగా వస్తే అంత మంచిది.
అప్పుడు జ్ఞానం వస్తుంది. కానీ ఇతడు ఇప్పుడు ఆ మాట్లాడే వ్యక్తి అలా జ్ఞానము పొందకుండా కానీ మంచి జీవితాన్ని జీవించాడు. అలా మంచి జీవితాన్ని జీవించి ఈ శరీరాన్ని వదిలిన తర్వాత అట్లీస్ట్ మళ్ళీ మనుష్య జన్మ రావాలి, లేక ఒక మంచి చోట పుట్టాలి, లేక వేరే ఏదైనా పై లోకాలకు వెళ్ళాలి అంటే ఆ మనిషికి మిత్రుడెవరో తెలుసా? దానం, చారిటీ. అందుకని ముఖ్యంగా గృహస్థులకు ఈ కర్మకాండలోనే ఈ ధార్మిక జీవనము, భక్తి వీటిలోనే ఇష్టముగుంటూ అవి నమ్ముతూ వాటికి ఎక్కువ టైం ఇస్తూ వాళ్ళ మనస్సులు అట్లా ఉన్నాయంటే అందుకనే గృహస్థుడు కంపల్సరిగా దానం చెప్పారు. అది ఎంతో ముఖ్యమైన విషయం. ఆ తర్వాత ఆ దానమే ఇవ్వటం అనేది త్యాగమే చివరికి నీకు త్యాగే నైకే అమృతత్వమానసు ఆ స్థితికి తీసుకెళ్తుంది. అట్లీస్ట్ పశువుగా, కుక్కగా, పిల్లిగా, దోమగా ఇట్లా పుట్టకుండా అతి కష్టాలు పడే జీవితం కాకుండా కొంచెం ఏదో మరలా సాధన చేయటానికి అనుకూలంగా ఉండే జన్మ రావాలంటే అట్లీస్ట్ నీకు పుణ్యం ఉండాలి కదా. ఆ పుణ్యం కోసం చెప్పేటువంటి అనేక విషయాలలో దానం. దీని వెనుక అసలు యాక్చువల్గా ఎప్పుడైతే ఇవ్వటం అనేది నేర్చుకుంటావో, ఇవ్వటంలో ఉన్న సంతోషాన్ని నువ్వు గుర్తించడం నేర్చుకుంటావో, పొందే దాంట్లో లేదని తెలుసుకుంటావో, అప్పుడు ఈ నామరూప ప్రపంచానికి సంబంధించిన లోక విషయ వాసనలన్నిటిని కూడా ఇచ్చేసేటువంటి ఒక పక్వత మనకు వస్తుంది. సాక్రిఫైసింగ్. అందుకనేగా త్యాగే నైకే అని చెప్పింది. సరే, ఆ విషయం అట్లా ఉండనండి. ఇప్పుడు ఇతడు జ్ఞానం పొందలే, దానం చేశాడంటే అట్లీస్ట్ ఇతడు అది అతడికి స్నేహితం అంటే మంచిని చేసి తర్వాత మంచి చోట పుట్టేట్లుగా మంచి లోకాలు వెళ్ళేట పుణ్యం యొక్క పర్సంటేజ్ పెరుగుతుంది. కాబట్టి అందుకనే మనకు తైత్తిరీయ ఉపనిషత్తులో ఈ దానము చేయటం, ఇవ్వటం అనేటువంటి దాన్ని గురించి 7 విషయాలు చెప్పబడ్డాయి. శ్రద్ధయా దేయం, ఎలా ఇవ్వాలి? ఇవ్వటం అంటే చారిటీ. శ్రద్ధతోటి ఇవ్వు, అశ్రద్ధయా అదేయం, అశ్రద్ధతోటి ఇవ్వద్దు. తర్వాత శ్రియాదేయం, హిర్యాదేయం, సంవిదాదేయం, భియాదేయం అని మరింత ఇవ్వు, మంచి భావనతో ఇవ్వు, వినయముతో ఇవ్వు, భయపడుతూ ఇవ్వు. ఎందుకంటే నేను ఇస్తే అతడు తీసుకోను, నాకు వద్దంటే ఏమి, నేను ఇస్తానని నేను రెడీగున్నాను, కానీ ఆ తీసుకుండేవాడు రెడీగా లేడు. ఇలా తైత్తిరీయోపనిషత్తు మనకు వివరించింది. కానీ దీన్ని మనకు భగవంతుడు భగవద్గీతలో ఈ దానము 3 రకాలైనటువంటి గుణాలున్నటువంటి ప్రిడామినెంట్గా వాళ్ళు సాత్విక దానం, రాజసిక దానం, తామసిక దానం అని విడదీసి వివరించి చెప్పాడు. అది ఇక్కడ గుర్తు చేసుకోవాలి. మనం అట్లీస్ట్ ఏ కేటగిరీలో ఉన్నాం. ఎందుకంటే అక్కడ చెప్పినటువంటి శ్రద్ధాత్రయ విభాగ యోగంలో అన్నీ సాత్వికానికి మనం ఓటు వేయాలి. తమో భావంలో ఉంటే రజోగుణానికి మార్చుకోవాలి. మొదట రజోగుణంలో నుంచి సాత్వికానికి వచ్చేయాలి. ఆ సాత్వికంలో కూడా ఏ రకమైన ఈ పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు చేస్తున్నా కూడా ఏది ఆశించకుండా ఉండి చేసేటువంటి లెవెల్కి రావాలి. అప్పుడు గుణాతీతులమైనామంటే జ్ఞాననిష్ఠులమవుతాం. సరే, భగవంతుడు చెప్పింది జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటున్నాడు? మొదట సాత్వికం. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ యద్దానం తద్దానం సాత్వికం స్మృతం. ఏది ఇస్తున్నాడో, ఇవ్వటం అనేటువంటిది నా డ్యూటీ అని ఎవరైతే అనుకొనిస్తాడో, ఇది కంపల్షన్ కాదు, ఇవ్వటం అనేటువంటిది నా కర్తవ్యం అని చెప్పి ఇస్తూ, మళ్ళీ దీనికి నాకేదైనా అనుపకారినే, నాకు మళ్ళీ ఏదైనా ప్రత్యుపకారం చేస్తాడు, వస్తుందిలే అని చెప్పి ఆశించకుండా, అంటే ఫలమును ఆశించకుండా, అదే సమయంలో
సరి అయిన సమయంలో సరి అయిన చోట సరి అయిన వాళ్ళకి దానం చేస్తాడో అటువంటి దానం సాత్విక దానం. తర్వాత యత్యుత్ప్రత్యుప యత్యుత్ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. ఈ రాజసిక గుణం ఉన్నవాడు కూడా దానం చేస్తాడు, కానీ ఇతడి దానం ఎట్లా ఉంటుంది? నాది ప్రత్యుపకారార్థం, నాకు ఇది చేశానంటే నాకు దానికి బదులు ఫలం వస్తుంది, అతడు చేస్తాడు. అందుకని కొంతసార్లు మన జీవితంలో వాళ్ళకి అప్పుడప్పుడు హెల్ప్ చేస్తుంటే మనకు అవసరమైనప్పుడు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారనే భావంతో చేస్తుంటాం. అలా మాత్రమే కాదు, ఇక్కడ పుణ్యం అనేది కూడా ఆశించి చేసేవాళ్ళు, కర్మలో బాగా నిష్ట నమ్మకం వాళ్ళు ఏం చేస్తాం, ఇవన్నీ చేస్తే పూజ పునస్కారాలన్నీ పుణ్యం వస్తుంది పుణ్యం వస్తుందని ఎదురు చూస్తాం. కానీ భగవద్గీతలో కృష్ణుడు మొదట్లోనే చెప్పేశాడు, ఆయన కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నాడు. సరే, ఇట్లా ఫలమును ఉద్దేశించి ప్రత్యుపకారం మళ్ళీ నాకు చేస్తారు వాళ్ళని చెప్పి, కానీ ఇస్తూ ఆ ఇచ్చేది కూడా కష్టంతో పడుతూ ఇస్తాడు. మనస్సులో ఇవ్వాల్సి వచ్చిందే ఇవ్వాల్సి ఉంది. అప్పుడప్పుడు ఈ దీపావళికి వాటికి పని వాళ్ళు, పోస్ట్ మ్యాన్ వీళ్ళందరూ వస్తారు, వాళ్ళకి ఏదైనా డబ్బులు ఎక్కువ ఇస్తాం, ఏదైనా బోనస్ లాగా మనం ఇస్తాం. కానీ ఇదా తీసుకో అని అట్లా పారేసినట్లు మళ్ళీ మనసులో ఇంకా వాడు వస్తాడు మళ్ళీ రేపు, ఇంకా ఆవిడ రాలేదు వస్తుంది అని ముందే చిరాకు పడుతూ ఇవ్వడం, సంతోషపడకుండా ఇవ్వడం, ఇలాంటి దానం రాజసికమైనటువంటి దానం. ఇంకా మూడోవాడు ఉన్నాడు అధముడు. ఇతడేంటి, తమో గుణి దానం చేసేవాడు. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృత్మవజ్ఞాతం తత్తామసముదాహృతం. ఇది అర్జున తామసమైనటువంటి దానం. ఒక చోటు కాని చోట, కాలము కాని కాలములో ఇవ్వకూడని వాడికి, అంటే అపాత్రేచ, అదేశే అకాలే అపాత్రే, మూడు రాంగ్గా ఉన్నాయి. అట్లా ఇస్తే ఆ తర్వాత అసత్కృతం అవజ్ఞాతం, దాని యొక్క ఇవ్వటంలో ఒక ఆనందం లేదు, ఒక సంతోషం లేదు, ఏమీ లేదు. అసత్కృత్, ఏదో అట్లా చేస్తాడు. ఇటువంటి దానం అపాత్రే అకాలే అదేశే, తామసమైన దానం. సో ఇవన్నీ వదిలేసి మనం దానం ఇవ్వాలి. అందుకనే గీతలో భగవంతుడు మరొక చోట ఏం చెప్తాడంటే, యజ్ఞదాన తప కర్మ నత్యాజ్యం నా కార్యమేవ చ న కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞము దానము తపమును ఎవరు ఎన్నటికి వదలనే కూడదు. నత్యాజ్యం కార్యమేవ తత్, చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఈ దానం తపములు అనేటువంటివి మనిషి యొక్క అంతఃకరణమును, మనసును శుద్ధిపరుస్తాయి అంటున్నాడు ఇక్కడ. చూసారా, పుణ్యం అనేది కూడా పావనానిచ మనీషిణాం అంటే అప్పుడేంటి, అంతఃకరణం శుద్ధి అయ్యేంత వరకు వీటికి ముఖ్యత్వం ఇస్తూ చేస్తుంటాయి. ఎందుకంటే ఆ తర్వాత చేయకూడదా అంటే అట్లా అని కాదు. ఇప్పుడు దాని మీద నాకు అవి చేయటం వలన ఏదో వస్తుంది, చేయకపోతే ఏదో అవుతుందని ఈ భయం లేదు. ఎందుకంటే ఇప్పుడు శుద్ధమైన మనస్సును పెట్టుకొని గురువుని ఆశ్రయించేసి జ్ఞాన మార్గంలో శ్రవణ మననిధి ధ్యాసనాల్లో ఇంకా మన పాల్గొంటున్నాను, దానికి ముఖ్యత్వం ఇస్తున్నాను. అందువలన అది నాకు ఇప్పుడు ఆ భయము లేదు. ఇవ్వకపోతే ఏమవుతుందో, ఇస్తే ఏం వస్తుందో ఏమీ లేదు. ఇవ్వాలనిపించినప్పుడు ఇవ్వగలిగితే ఇస్తుంటాడు. అంటే మనసు ఇంకా వాటి మీద, నా పుణ్యపాపాల మీద వాటికి ముఖ్యత్వం ఇవ్వకుండా అంతఃకరణం శుద్ధిగా ఉంటుంది.
ఇవ్వగలిగినంత వరకు ఏమీ ఆశించకుండా ప్రేమతోటి, సంతోషంతోటి, దయతోటి, ఆనందంతోటి, ఇచ్చింది కూడా మళ్ళీ ఎవరికి తెలియకుండా, కుడి చేతితో ఇస్తే ఎడం చేతికి కూడా తెలియకుండా, అట్లా మళ్ళీ దానికి ఏమి మనసులో కూడా గుర్తుపెట్టుకోకుండా అట్లా ఇచ్చేస్తుండాలి. ఈ దానం గురించి ఒక సుభాషితం కూడా చెప్తాను. ఇక్కడ దానం మాత్రమే కాదు, ఒక 4 విషయాలు చెప్పబడుతున్నాయి. ఈ 4 గనక ఎక్కడైనా చూసాము, ఎవరి దగ్గరైనా ఉన్నాయంటే అబ్బా చాలా గొప్ప, చాలా రేర్ అండి. ఏమిటది? దానం ప్రియవాక్య సహితం, జ్ఞానం అగర్వం, క్షమాన్వితం శౌర్యం, విత్తం త్యాగ నియత్వం, దుర్లభం ఏతచ్చతుష్టయం లోకే. దానం ఇచ్చే గుణం ఉంది, కానీ ప్రేమతోటి, ప్రియముతోటి, ప్రియ వాక్యములు చెప్పి దానం చేసేటువంటి ఈ 2 కలిసి ఉండటం అనేది చాలా కష్టమే, ఆ కాంబినేషన్. అలాగే ఒక మనిషికి జ్ఞానం ఉంది, అది లౌకిక జ్ఞానం కానీ పారమార్థిక జ్ఞాని, కానీ గర్వం లేకుండా ఉండటం. జ్ఞానం ఉండి అంటే చదువు బాగా చదివిన తర్వాత అహంకారం ఇగో లేకుండా ఉండటం అనేది చాలా కష్టం. విద్య వినయేన శోభతే, అట్లా శోభించలేదంటే. సో జ్ఞానం ఉండి అగర్వం, గర్వమే లేదు. కాలర్ ఎగరేసుకోడు, గొప్పగా అనుకోడు, ఎంత నాకు తెలిసింది ఏమున్నది, అదేంటి నాదే, ఆ దేవుడి యొక్కది, ఆయన జ్ఞానం, ఆయన వేదాలు, ఆయన ఉపనిషత్తులు, ఆయన భగవద్గీత, ఆయనే మళ్ళీ గురువుగా వచ్చి నాకు ఉపదేశం చేశారు, ఇంకా నా గొప్పతనం ఉంది ఇక్కడ. అలాగే శౌర్యం ఉంది, బాగా శక్తి, పవర్ఫుల్ పర్సన్, ఒక రాజాలాగా, కానీ అక్కడ క్షమించే గుణం ఉండాలి. బలవంతుడై బాగా పరాక్రమాలు ఉన్నాయని చెప్పి అక్కడ మళ్ళీ క్షమించే గుణం లేకపోతే అది ఈ రాజు కానీ, క్షత్రియుడికి కానీ, రాజ్య పాలన చేసేవాడికి కానీ అది మంచి గుణం కాదు. 2 కలిసి ఉంటే గొప్ప. అలాగే విత్తం ఉంది, చాలా డబ్బులు ఉన్నాయి, కానీ త్యాగం, దీన్ని కొంచెం కొంచెం త్యాగం చేయాలి, ఇస్తూ ఉండాలని చెప్పి వేదం చెప్తుంది, 100 చేతులతోటి సంపాదించు, 1000 చేతులతోటి దాన్ని పంచిపెట్టు అంటుంది. సహస్రహస్తేన హ్రీయతే, శతసహస్రేన, 100 చేతులతోటి, సహస్రహస్తేన దీయతే, ఇస్తూ ఉండు ఇలా. అందుకని ఈ 4 రకాలైన ఇట్లా కాంబినేషన్స్ ఇక్కడ ఉండే. దుర్లభమేత చతుష్టయంలోకే. తర్వాత 38 నుంచి 41వ ప్రశ్న వరకు 65, 66 శ్లోకాల్లో వస్తున్నాయి. చూద్దాం. 38వ ప్రశ్న. కో అతిథి సర్వభూతానాం, యక్షుడు అడిగాడు. ఏమిటంటే ఈ లోకంలో అందరికీ, అందరు మనుషులకు, సర్వభూతానాం అంటే ముఖ్యంగా అన్ని జీవరాశులని తీసుకోవచ్చు, కానీ ఆ జీవరాశులని చెప్పటం ఒక దృష్టికోణం. ఇప్పుడు మొదటి దృష్టికోణంలో అందరి మనుషులకు ఏది అతిథి లాంటిది అంటే 4 వర్ణాల వాళ్లకు, 4 ఆశ్రమముల వాళ్లకు అంటే బదులు ఏం చెప్తున్నాడంటే ధర్మపుత్రుడు, అతిథి సర్వభూతానాం అగ్ని, అన్ని జీవరాశులకు ముఖ్యంగా మనుషులకు అతిథి ఎవరంటే అగ్ని దేవత, అగ్ని. ఇప్పుడేగా వివాహం అగ్ని సాక్షిగాని మాట్లాడాం. అందుకనే మన ఇళ్లలో ఎప్పుడూ దీపము అగ్ని వెలుగుతూ ఉంటుంది. అగ్నిహోత్రాలు అనేటువంటి కుటుంబాలే ఉన్న అగ్నిహోత్రులు, అక్కడ ఎప్పుడూ అగ్ని ఉంటూనే ఉంటుంది. అది చిన్న దీపం లాగా కానీ మరొక రకాన్ని అది కాపాడుతూ ఉంటారు.
అది ఎన్నటికీ ఆరిపోదు. అఖండ దీపం, అగ్నిహోత్రం, అగ్ని. అప్పుడు ఏమిటి ఇలా సమాధానం చెప్పాడు, ఏ విధంగా అని చూస్తే, మొదట అన్ని జీవరాశులని దృష్టికోణానికి ఒక పాయింట్ ఏంటంటే, భగవద్గీతలో కృష్ణుడు 15వ అధ్యాయంలో ఆయన చెప్పినట్లుగా, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అన్ని జీవరాశుల యొక్క పొట్టలో నేను వైశ్వానర అగ్ని అనే, వైశ్వానర అంటేనే అగ్ని, అగ్నికి మరొక పేరు వైశ్వానరుడు. అన్ని ప్రాణినాం దేహమాశ, అక్కడ ఉండి ఏం చేస్తున్నాను, ప్రాణాపాన సమయుక్త, ప్రాణాపానం సమకృత్వ, ప్రాణము పానం అంటే లోపల ఉన్న అన్ని పంచప్రాణాల పనులను చక్కగా చేస్తూ వాటిని సమన్వయపరుస్తూ ఆ ప్రాణం అనే శక్తి రూపంలో అక్కడ అదే అగ్నిలాగా, జఠరాగ్నిలాగా పొట్టలో చూడండి, నీళ్లు ఉంటాయి, లిక్విడ్గా ఉంటుంది, ఇంకొక పక్కన జ్యూసులు ఉంటాయి. అట్లాంటి నీళ్లల్లో తడిగా ఉన్న చోట ఆ జఠరాగ్ని వైశ్వానుడైనటువంటిది ఎట్లా పనిచేస్తున్నది. అది అందుకని ఆకలికి జఠరాగ్ని అంట. అది వచ్చిందంటే ఆకలి అయిపోతుంది. ఆకలి అంటే ఏంటి, అగ్ని. ప్రాణాలు మాకు ఆహారం ఇవ్వని చెప్పి అడుగుతుంటాయి, చూసారు. ఆహారం ఇచ్చిన తర్వాత అవి అణుగుతాయి, సాటిస్ఫై అవుతాయి. తర్వాత అంతేనా, తీసుకొని ఇంకా లోపల వాటి పనులు చేస్తుంటాయి. ఏంటి, ఇక్కడి నుంచి మొదలైంది మాస్టికేషన్, స్వాలోయింగ్ అండ్ డైజెస్టింగ్, యూసిమిలేటింగ్ అండ్ ఎక్స్క్యూరేటింగ్. చూడండి ఎన్ని పనులు చేస్తున్నాయి ప్రాణాలు. ఆ శక్తి అంతా నేనే వైశ్వానర రూపంలో అందరిలో ఉన్నాను. ఏ జీవిలో లేదు, అన్ని జీవుల్లో ఉంది. ఇదొకటి. అప్పుడు ఈ యొక్క ప్రాణశక్తి అగ్ని మన దేహంలో 2-3 రకాలుగా అది ఉన్నది. ఈ జఠరాగ్ని, వైశ్వానుడు ఏంటంటే, ఒకటి ప్యూరిఫై చేసేదిగా ఉంది. అగ్ని బయటైనా సరే శుద్ధం చేసేది ఏంటంటే అగ్ని. ఏదైనా వండాలంటే అగ్ని కావాలి, బంగారాన్ని మరగబెట్టాలంటే అగ్ని కావాలి, లోహాలు అగ్ని, దానివల్ల శుద్ధం అవుతుంది. అలాగే ఈ అగ్ని అనేటువంటి సాక్షిగా ఉన్నది. ఎందువలన, కంటికి అధిష్టాన దేవత అగ్ని దేవత సూర్యుడు సాక్షి. అందుకనే ఐ విట్నెస్ అంటారు, కానీ నోస్ విట్నెస్, ఇయర్ విట్నెస్ అని అనరుగా కోర్టులో. సో ఐ విట్నెస్ సాక్షి ఏమిటి, ఇక్కడ దేవత ఎవరు, అధిష్టాన అగ్ని, సూర్యుడు. కాబట్టి విట్నెస్గా ఉంది. అదే ఒక రూపమును చూస్తున్నామంటే ఆ రూపము కనపడటానికి కారణం ఈ కన్ను అని అంటాం. ఆ కన్నుకి వెనకున్న శక్తి అగ్ని దేవత ఉన్న ఆ రూపం. శబ్దస్పర్శ రూపరసగంధాన్ని పంచభూతాల గురించి చెప్తుంటాం కదా, ఆ విధంగా చూసినా కూడా ఇవన్నీ అగ్ని యొక్క పనులు. అందుకని మనలో జఠరాగ్ని. గృహస్థుడికి సహజంగా శాస్త్రం ఏం చెప్తుందంటే, ఆవహనీయాగ్ని అంటే ఈ ప్రాణవాయువు దాన్ని ఇండికేట్ చేస్తుంది. గార్హపత్యాగ్ని అపానవాయు దాన్ని ఇండికేట్ చేస్తుంది. దక్షిణాగ్ని సమాన వాయువుని ఇండికేట్ చేస్తుంది. ఈ విధంగా ఈ అగ్నులు యాక్చువల్గా 600 రకాలు ఉన్నాయిట, వేదాల్లో వర్ణించబడుతుంది కర్మకాండలో. కానీ ఇక్కడ మహాభారతంలోనే వివరించబడింది. వాటిల్లో ఈ యజ్ఞానికి ఉపయోగించేటువంటి ముఖ్యమైన పార్ట్ ఏమిటి, ఏ అగ్నిహోత్రం యజ్ఞం చేయాలన్నా ఏముండాలి, అగ్ని ఉండాలి. యజ్ఞం అంటేనే అగ్ని ఉండాలి. అక్కడ ఒక చిన్న కథ ఉన్నది ఈ అగ్ని గురించి. అసలు నిజమైన అగ్నికి పేరు సహ అగ్ని అని ఏదో పేరుందిట. ఆ కథ ఏమిటి, ఎందుకు భారతంలోనే చెప్పబడింది, అది వచ్చే సత్సంగంలో ఆ కథని వింటూ రాబోయే ప్రశ్నలు కూడా చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.